ఒక మనిషికి పట్టుదల ఉంటే జీవితంలో ఏదైనా సాధిస్తాడు. నా దగ్గర పట్టుదలే నా పెట్టుబడి, నా తెలివే నా ధైర్యం. నేను ఎవ్వరికీ భయపడా. ఐ నాట్ కేర్. ఎప్పుడు తప్పు చేయలా, నేను సారీ చెప్పలా. తప్పు చేయనంత అవసరం నాకు రాలా. నాకు ఒక పాప, 3 కొడుకులు, అందరి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. నేను తాతను కూడా అయినా. నాది లవ్ మ్యారేజ్, సేమ్ క్యాస్ట్, నాట్ ఇంటర్ క్యాస్ట్. లవ్ మ్యారేజ్ అనగానే సంకలు ఎగరేయకండి. దానికి కూడా ధైర్యం ఉండాలా, అన్నీ తట్టుకోవాలా. నేను చెప్పేది ఒకటే, లవ్ మ్యారేజ్ ద బెస్ట్, అరేంజ్ మ్యారేజ్ ద బెస్ట్. అన్నిటికీ మంచి జరిగినా చెడు జరిగినా అరేంజ్ మ్యారేజ్ అంటే 4 వస్తారు, నాలాంటి పెద్ద మనుషులు. అదే లవ్ మ్యారేజ్ అంటే ఎవరు రారు. దాంట్లో చాలా నష్టాలు ఉన్నాయి. లవ్ మ్యారేజ్ వల్ల క్యాస్ట్ చూస్తారు. ఆ తర్వాత ఒక పాపో బాబో పుట్టినాక, 2 పిల్లలు పుట్టిన తర్వాత ఇద్దరికి కిరికిర్లు అవుతాయి. నువ్వు నా ఆయనకి వచ్చినావు అంటే నా ఆయనకి వచ్చినావు అని అక్కడి నుంచి వెళ్ళి డివైడ్ అవుతారు. నేను చెప్పేది ఒకటే, యూత్కు, అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ, లవ్ మ్యారేజ్ ద బెస్ట్, అరేంజ్ మ్యారేజ్ ద బెస్ట్. నేను చేసుకున్నా. ఇప్పటికీ నా భార్య నా పక్కనే ఉంది ఇంటికాడ. కానీ నేను ఒక 4 రోజులు కనబడలేమన్నా. వరంగల్కి వెళ్ళిన వారం రోజులు. నా భార్య నా కూతురు సుమన్ టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చిండు. లంజకోడికే వైజాగ్ సత్తిగాడు తీసుకుపోయి ఇంటర్వ్యూ ఇప్పించిండు. ఆ ఇంటర్వ్యూ చూసి నా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. నా భార్య అన్నదండి, మంచోడో చెడ్డోడో నాకు భర్తే. నా పాప కూడా అన్నది, మా నాన్న చాలా మంచోడు, నా కూతురు. ఆ ఇంటర్వ్యూ చూసి నా గుండె కరిగిపోయిందండి. అక్కడికి వైజాగ్ సత్తి లంజోడికే వరంగల్కు కారు వేసుకొని వచ్చిండు. మళ్ళీ నన్ను హైదరాబాద్ తీసుకొచ్చి ఇంటికాడ వదిలిపెట్టిండు. ఆ కారుకు డబ్బులు ఇచ్చింది కూడా తమన్ గారే. సుమారు 10,000 12,000. కానీ నన్ను చాలా మోసం చేసిండు వైజాగ్ సత్య. ఇప్పుడు నేను ఫోన్లో మాట్లాడుతున్నాను. దయచేసి నాదొక మనవి, ఈ ప్రపంచంలో చాలామంది మంచోళ్ళు ఉన్నారు, అమాయకులు ఉన్నారు. వాళ్ళు తినక మందికి తినబెడతారు, వాళ్ళు తొడగక వాళ్ళు మందికి తొడగబెడతారు. ఒక దాన మనిషి, పెద్ద మనసున్న మనిషి ఇచ్చిన బట్టలు ఇవి, ఈ లుంగి, ఈ షర్టు, ఈ టవల్. రాత్రి ఇంటికి తీసుకుపోయిండు అతను నిస్వార్థపరుడు. రాత్రి నుంచి ఇప్పటివరకు సుమారు ఒక 700-800 ఖర్చు పెట్టినాడు. నాకు కొద్దిగా అలవాటు అండి మందుది. బాబాయ్ అనగానే పర్చేసుల్ని పంపి మందు తెప్పించిండు. నేను ఇప్పుడు కూడా లైట్గా తాగే ఉన్నా, ఎక్కువ లేదు, కొంచెం. నా పక్కనే ఉన్నాడు ఆ వ్యక్తి. ఏం పేరండి? లక్ష్మణ్ గారని. అతనికి ఇల్లు తప్ప ఇంకోటి ఏది లేదు. అది కూడా రేకుల్ది, స్లాబ్ కూడా కాదు. అతనికి 4 ఆడపిల్లలు, ఒక బాబు. ఆయన భార్య కూడా చాలా మంచిది. నన్ను ఒక తండ్రి కంటే ఎక్కువ చూసుకున్నది రాత్రి నుండి. అతనికి ఏ సమస్య వచ్చినా నేను ఉన్నానండి. అతన్ని డైరెక్ట్ మహేష్ బాబు దగ్గర తీసుకెళ్తా, తర్వాత త్రివిక్రమరావుతో మాట్లాడిస్తా. నాకు వచ్చిన డబ్బులకి వెళ్ళి ఏ సాయం వచ్చినా సరే సగం అతనికి సాయం చేస్తానండి. మీ అందరి ముందు వాగ్దానం చేస్తున్నా. నోట్ ద పాయింట్. లంజ కొడుకు నీకేమైనా సుట్టమా? తంతా నీకేమైనా అభ్యంతరమా? చంపేస్తా. నీకేమైనా అభ్యంతరమా? మరి వాణ్ణి అని ఎందుకు అడుగుతాను? ఆ లంజ కొడుకే నాతో నుండి ఇంటర్వ్యూలు చేయించి, షూటింగ్లు చేయించి నాకు మంచిగా నూకిండు. ఆఖరికైతే ₹1,00,000 దెంగి అవతల పడ్డాడు లంజే కొడుకు. ₹1 కూడా తీసుకోలేదని అన్నాడు. ఎవడు? చెప్పిరుగుద్ది. నా ముంగట హనుమాన్ ఫోన్ చేయి నెంబర్కు. చెప్పిరిగా దెంగుతా లంజే కొడుకు చెక్కగానికి. డబ్బులు తీసుకున్నా పెంకాసులు అనుకున్నావా లేకపోతే ఒరిస్తానవా కావాలని? ఏం పేరు నీది? ఏం పేరు నీది? బంద్ చేయి, ఆఫ్ చేయి. నీది పిచ్చి లంజ కొడుకుని కాదు వాడిని అనడానికి. ఇంతమందిలో నేను ఎవరిని అనక వాడిని ఎందుకు అంటున్నా? మరి ఉప్పర్ బాలని ఎందుకు అంటలేను? అగ్గిపెట్ట మచ్చగాన్ని ఎందుకు అంటలేను? ఈ వ్యక్తిని ఎందుకు అంటలేను? ఈ బాబుని ఎందుకు అంటలేను? వాడిని ఎందుకు అంటున్నా? పిచ్చోడిని కాదు నేను ఎంత మంచోడినో అంతకన్నా బట్టె బాధలు లంజ కొడుకును. అంతకన్నా నా జోలికి ఎవరు రాడు. 62 ఏళ్ళ వయసు, నాకు గ్లూకోజ్ తెలియదు. 36 కిలోల వెయిట్, సింగిల్ పంచ్ పట్టదనుకో 1 క్వింటల్ పడుతుంది. అర్థమైందా? అది నా కెపాసిటీ.
10 మంది రాని వెనకకి అడిగేయ్యా ఇలా 2 రౌతులు 2 ముళ్ళు సినిమా ఛానల్ ఏం ఉంటుంది బిరాబీరా. అది నా గొప్పతనం, నా తెలివి, నా మంచితనం. మూర్ఖత్వానికి దిగిననుకో పార్కుతో బాగా మర్చిపోవాలి, అట్లా కొడతా ఒక్కొక్కరిని. నా కొడుకుల బలం కాదు, నా బలం. ఇట్లంటే చాలు, దీని వెనుకనే నా ఇల్లు. నా కూతురు వస్తుంది చెప్పందుకొని, లేకపోతే లట్టు పట్టుకొని ఇక పాటు నాయనా తీసుకొని కట్టే ఇసిరేస్తుంది. అది నా కెపాసిటీ. అర్థమైందా? పిచ్చి పిచ్చిగా ఆలోచించద్దు నా అటువంటి వాని మీద. ఒక మనిషి నాకు సాయం చేసిందండి, ఆ మనిషి నా పక్కనే ఉన్నాడు. దయచేసి ఆ మనిషిని కూడా యూట్యూబ్లో వేయండి. ఇగో ఇతనే, ముఖం చూపించు, ముఖం చూపించాయా, భయపడకు, సిగ్గుపడకు. 4 ఆడపిల్లలు, ఒక బాబు, అందరు పెళ్ళిళ్ళు చేశాడు తన కష్టం చేతిలో, రెక్కల కష్టం మీద. ఒకరికి సాయం చేస్తాడు, ఒకరి సాయం తీసుకోడు. ఇలాంటి వ్యక్తులు ఉండేపటికనే మాలాంటి వాళ్ళం ఉన్నామండి. మాట్లాడు. మా సోదరుని వరకు మా కంట్లో ఊపిరి ఉన్నంత వరకు పారాడుతూనే ఉంటుంది. విన్నారా? పబ్లిక్ గురించే ఉంటాం, ఇంకా చేసేదే ఉంది. ఇదే రూట్లో వెళ్తూనే ఉంటాం ముందుకు. కాదు తాత, ఒక విషయం, ఎంత ఫేమస్ అయ్యావు, వాళ్ళు ఇన్ని డబ్బులు ఇచ్చారు, వీళ్ళు ఇన్ని డబ్బులు ఇచ్చారు అంటున్నావు కదా, ఇంకా ఇదే పార్కుల్లో ఇంకా రోడ్ల మీద ఇక్కడ ఉండడానికి కారణం ఏంటి మరి? కొంతమందికి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. నువ్వు కార్లో తిరగచ్చు, నేను నడిచిపోవచ్చు కాళ్ళకి చెప్పులు లేకుండా. నేను కార్లో పోవచ్చు, నువ్వు ఇది అమ్ముకొని రోడ్డు మీద బిచ్చమడుకోవచ్చు. నీ అభిప్రాయం. డబ్బులు వచ్చాయి కదా, డబ్బులన్నీ డబ్బులు ఎక్కుతారా మరి? నాకు ఇచ్చిన లంచోడికి ఒక్కడే. నాటుదా జోక్. చెప్పు. అదే నాకు ఎవ్వరూ ఏమి ఇవ్వాలా? నేను మహేష్ బాబుని కలవాలా, త్రివిక్రమను కలవాలా, అసలు ఆ సీన్ ఫీల్డ్ వాళ్ళని నేను కలవాలా? పోతా మెల్లగా. సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలుస్తా. తెలుసా, నా దగ్గర తెలివి ధైర్యం 2 ఉన్నాయి. రేవంత్ రెడ్డి దగ్గర కలవడానికి 2 రీజన్లు ఉన్నాయి తెలుసా? నువ్వు ఓటు ఎవరికి వేసినావు? ఇంతసేపు నన్ను క్వశ్చన్ అడిగావు, నేను నిన్ను క్వశ్చన్ అడుగుతావు. ఓటు ఎవరికి వేసినావు? అదే నా పర్సనల్ చెప్పకూడదు. ఎందుకు మరి నా పర్సనల్ ఎందుకు అడుగుతాను? చెప్పు. నేను పిచ్చిలంజి ఓడుకున్నా. అవుట్ 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 వాడు పట్టుకొని తిరగడం నేర్చిన, ఎదురుని అడగడం, కుచ్చి వాని పర్సనల్ విషయాలు. మరి నీ పర్సనల్ ఎందుకు చెప్పవు? కాదు, నేను సిగరెట్ తాగుతున్నా. నువ్వే చెప్పావు. నా మొడ్డాబే నీకు చెప్పింది. లే బాబాయ్ లే. ఏమనుకుంటున్నావు? ఏమో నవ్వులుతాను, నవ్వులకుండా పండ్లు బీకేస్తా. ఏమనుకుంటావు? పిచ్చోన్నా నేనేమన్నా? టెన్షన్ తీసుకోలేదు. బాబాయ్లో నేను సిగరెట్ తాగుతాను. అభ్యంతరం ఉన్న వాళ్ళైతే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి. నన్ను ఎక్కువ హెరాస్మెంట్ చేయొద్దు.